హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట అయితే దేహ శుభ్రతతో పాటు భావశుద్ధత కూడా చాలా అవసరమండి మనకి. ఓకేనండి, ఇక వీడియోలోకి వెళితే ప్రాన్స్ పికిల్ పెట్టాను. ఇది 3 months ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా సరే 3 నెలలు నిల్వ ఉంటుంది. చక్కగా హోమ్మేడ్ ప్రాన్స్ పికిల్. ఇంకా చెప్తూ ఉంటేనే నాకు నోట్లో నీరు ఊరిపోతుందండి. అసలు పెట్టి 2 రోజులయ్యి రైస్ కలిపి మీకు చూపిద్దాం అనుకునే లోపే సగం పికిల్ రెడీ సేల్ అయిపోయిందండి. తినేసారు ఇంట్లో. అంత ఎమ్మీగా ఉండే ఈ ఫ్రాన్స్ పికిల్ నేనైతే అలా తయారు చేస్తాను, మీకు చూపిస్తాను చూడండి. దీనికోసం ఫస్ట్ మనం మార్కెట్ నుండి ఫ్రాన్స్ శుభ్రంగా తెచ్చుకున్న తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి చాలాసార్లు కడుక్కున్న తర్వాత స్టవ్ మీద పెట్టి లైట్గా ఉప్పు, పసుపు వేసి ఆయించుకోవాలండి. ఆయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ అవుతాయి. దాంట్లో వాటర్ తోటి ఆ రొయ్యలన్నీ ఉడికిపోతాయి. అప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ శుభ్రం చేసుకొని దాంట్లో 2 స్పూన్లు ధనియాలండి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ సోపు, ఆవాలు 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూన్ అండి. ఇవన్నీ కూడా మంటని తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి వేగుతాయి. ఒక 3-4 నిమిషాలు వచ్చేసరికి మంచిగా వేగిపోతాయి. వేగిన తర్వాత 1 స్పూను గసగసాలండి, 1 టేబుల్ స్పూన్ చూసుకోండి. ఆ గసగసాలు కూడా వేసి అవన్నీ వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోని మనం 1 ఇంచ్ దాక్షిణ చెక్క, స్టార్ అనాస 1, లవంగాలు ఒక 10-12 లవంగాలు, యాలకులు ఒక 8, అలాగే జాపత్రి 1, మరాఠీ మొగ్గ చిన్నవి 2, జాజికాయ మొక్క చిన్నది. ఇవి సరిపోతాయండి. అవి కూడా ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాలు మసాలాలోకి తీసుకుందాం. చల్లారుతాయిలోపు మిక్సీ పట్టుకుందాం. 1/2 కేజీ పికిల్ పెట్టుకోవాలంటే 1/2 కేజీ నూనె వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కేజీ పికిల్కి 1/2 కేజీ అంటే 1/2 కేజీ రొయ్యలు కదా, 1/2 కేజీ ఆయిల్ వేసాను. అది వేరుశనగ నూనెనండి. వేసి ఆయించుకున్న ఈ రొయ్యలు అందులో వేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయండి ఫ్రాన్స్ అన్నీ. ఆ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి. పైన చిన్నగా రెడ్ కలర్లో పూతలా వస్తుంది, అంతవరకు వేయించుకోండి. ఈలోగా అవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మసాలాలు మనకి చల్లారిపోయి దాన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం, పొడి చేసుకుందాం. ఎప్పటికప్పుడు మసాలా పొడి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే పికిల్స్కి చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. ఓకేనండి, ఇలా చేసుకుని మసాలా పొడిని బౌల్లోకి తీసుకొని మనం ఉంచుకుందాం. చూసారా గోల్డెన్ బ్రౌన్లోకి ఎంత బాగా వేగిపోయే ఫ్రాన్స్. అలా వేయించుకోవాలండి. అంటే మనం ఏ పికిల్ పెట్టుకున్నా అందులో వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు అనమాట. అన్నీ శుభ్రంగా అలా వేగితేనే మనకి పచ్చడి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుందండి. సో ఇది కూడా మనం ముందే ఉడికించుకున్నాం కనుక మెత్తగానే ఉంటాయండి, గట్టిగా ఉండవు ఏమైనా రొయ్యలు కూడా. ఇప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అదే ఆయిల్లో. ఏదైనా సరే మీకు 1/2 కేజీ రొయ్యలు తెచ్చుకుంటే 1 స్పూన్ వేసుకోండి, 1/2 కేజీ అయితే 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసన వస్తుందండి, పచ్చి వాసన పోయి మంచి పరిమళం వస్తుంది. అంతవరకు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత 1 స్పూను గరం మసాలా, 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ కారం, ఇవేనండి టేబుల్ స్పూన్తో వేసుకోండి. ఆ టేబుల్ స్పూన్తో ఉప్పు, కారము, గరం మసాలా మనం ఆడుకున్నాం కదండి, అది ఆడిందంతా పట్టదు, మనం చూసుకొని 1 స్పూన్ వేసుకుని సరిపోద్ది. అలా నొరగగా వచ్చింది కదండి మసాలా. దాంతో వెంటనే మనం ఫ్రాన్స్ వేసేసి ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 50 సెకండ్స్ 40 సెకండ్స్ కలుపుకున్న తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపి స్టవ్ పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూసారా ఎలా రెడీ అయ్యిందో, ఆ ఆయిల్ అంతా వచ్చి జ్యూసీగా రెడీ అవుద్ది. ఇప్పుడు దాంట్లోకి నిమ్మరసం వేసుకుందామండి. ఎన్ని నిమ్మకాయలు వేసుకోవాలి అనుకుంటే ఒక 8 కాయల నిమ్మరసం వేసుకున్నానండి. అంటే ముందు కొంచెం వేసాను, అప్పుడు కెమెరా ఆఫ్లో ఉంది, ఆ తర్వాత మిగతాది వేసాను, అందుకే మీకు పూర్తిగా చూపించడం అవ్వలేదు. సో 8 కాయలు నిమ్మరసం వేసుకోవాలండి. స్టేజ్లో చూసుకోండి, ఒక నైట్ ఫుల్గా ఉంచేసి మర్నాడు ఉదయం టేస్ట్ చూసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏమైనా చాలకపోయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నిమ్మరసం మాత్రం చక్కగా 8 కాయలు నిమ్మకాయల పిండి వేసుకోండి, లేకపోతే ఒక 30 ml జ్యూస్ అయినా వేసుకోవచ్చు. సో ఇంతేనండి, ఎమ్మీగా ఉండే ఫ్రాన్స్ పికిల్ అయితే నేనైతే రెగ్యులర్గా ఇలాగే తయారు చేస్తాను. ఇది బయట ఉన్నా సరే ఇప్పుడు అసలే వర్షాలు పడుతున్నాయి, ఈ టైంలోని వెజ్ పికిల్సే మనకు ఎంతో నచ్చుతాయి. నాన్ వెజ్ పికిల్స్ అయితే మరి అడగే అక్కర్లేదు, అంత రుచిగా ఉంటాయి.
నేను మీకు వీడియో అంటే నేను పికిల్ పెట్టిన రోజు నాన్ వెజ్ తిననని మీకు అన్నంలో కలిపి చూపించలేదు. 2 డేస్ తర్వాత కలిపి చూపిద్దాం అనుకునేటప్పటికి పికిల్ సగం ఖాళీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు లాగించేశారు. అంత రుచిగా ఉంటుందండి. ఇంకా వేరే ఏ కర్రీస్ మనకి నచ్చవు ఈ నాన్ వెజ్ పికిల్ కానీ ఇంట్లో ఉంటే. మీలో ఎంతమందికి నాన్ వెజ్ పికిల్ ఇష్టమండి? ఏ పికిల్ ఇష్టమండి? చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇలా రకరకాల పికిల్స్లో ఏ పికిల్ ఇష్టం? మాకైతే చికెన్, ప్రాన్స్ పికిల్ చాలా నచ్చుతుందండి. సో ఇంతేనండి నా వీడియో. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.